గత 3 రోజులుగా రాజమండ్రిలో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉన్నాయని, అసలు పాల కల్తీ ఎలా జరిగిందన్నది నిర్ధారించడానికి ప్రభుత్వం యంత్రాంగం ఏం చర్యలు చేపట్టిందో ప్రజలకు తెలియజేయాలని కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీలో ఉన్న కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూనే నెయ్యి వాడకుండా రసాయనాలతో కల్తీ చేశారని, కల్తీ పాలు ఎలా తయారు చేయాలన్న దానిపై గణేష్ అనే వ్యాపారి కెమికల్స్ తో చేసిన ప్రయత్నం వికటించడమే ఈ ఘటనకు కారణంగా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మంత్రులకు 10 లక్షలు ఇచ్చేసి చేతులు దులిపేసుకుందామని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, అసలు కల్తీ ఎలా జరిగిందన్నది ముందుగా నిర్ధారణ చేయాలని డిమాండ్ చేశారు. నగరంలో అన్ని కల్తీమయం అయ్యాయని, ఫుడ్ కంట్రోలర్ అధికారుల నెల జీతం కంటే లక్షల రూపాయలు మామూళ్ల రూపంలో దోచుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింధియా రాణి ఆధ్వర్యంలో 50 మంది టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. వారికి టీకే పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్ తదితరులు కండువాలు కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ నాయకులు మేడవరపు భద్రం దొర, బత్తిన చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మేము చాలా ట్రై చేస్తున్నామండి, అంతా దేవుడిదే అన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్తో నేను మాట్లాడా. డాక్టర్స్కి చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే తక్షణం వాళ్ళని ఈ అంబులెన్స్లో అంటే ఈ మనకి ఎయిర్ అంబులెన్స్ అంతా ఎక్విప్మెంట్ అంతా పెట్టి మంగళగిరి ఎయిమ్స్కి తరలించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి ఎంతవరకు చేయగలరు అన్నది డాక్టర్స్ కూడా డౌట్ ఫీల్ అవుతున్నారు. కాబట్టి మంగళగిరి ఎయిమ్స్లో మొత్తం టోటల్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది, అన్ని రకాలుగానే ఫెసిలిటీస్ ఉంటాయి. కాబట్టి ఈ 8 మందిని కూడా అక్కడ షిఫ్ట్ చేస్తే వాళ్ళు క్షేమంగా ఉండడానికి అవకాశం ఉంది. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 10 లక్షలు చనిపోయిన వాళ్ళకి ఇచ్చానన్నాడు, హాస్పిటల్లో పేషెంట్లకి వైద్య ఖర్చులు పెట్టుకుంటానన్నాడు. అసలు ఈ 10 లక్షలు ఇచ్చేసి అయిపోయింది మా పని, చేతులు దులిపేసుకున్నాం లేదా వైద్యం చేయించేస్తున్నాం అంటే అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఎందుకంటే అసలు ఈ కల్తీ అనేది ఎలా జరిగింది? మామూలుగా అందరూ పాలు తాగుతారు, పాలు పెరుగు తాగకుండా ఎవరు ఉండరు. సామాన్యంగా పాలు పెరుగు తాగుతారు. ఎవరికి కూడా మరి ఎప్పుడు ఏ ఎఫెక్ట్ వచ్చినట్టుగా లేదు, చాలా హ్యాపీగానే అందరూ ఉన్నారు.